బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక ఎగ్జైటింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు నార్త్ ఇండియా ట్రిప్ స్టార్ట్ చేశామండి. ఇందులో డే 1 ఆగ్రా తాజ్ మహల్, నైట్ స్టే ఇన్ మథురా. పొద్దున్నే లేసి రెడీ అయ్యారు కదా పిల్లలు, ఇంకా నిద్ర మబ్బులోనే ఉన్నారు. భువన మాధవ్ కొంచెం అట్లా బయట చూస్తున్నారు, కానీ మా చిన్న పాప అయితే ఇంకా పడుకొనే ఉంది. అసలు స్టార్ట్ అయ్యామని కూడా దానికి తెలీదు. ఇటు చందమామ కూడా కనిపిస్తుంది. వెదర్ కూడా చాలా బాగుంది కదా, పొద్దున్నే జర్నీ బాగుంటుంది. హైటెక్ సిటీ మీదుగా వెళ్తున్నాము. సైబర్ టవర్స్ చూసారా ఎంత బాగుందో, అది ఎప్పుడు చూసినా బాగుంటుంది. మేము అలాగే ఇంకా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్నాము. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం కదండి. ఈలోగా సన్ రైజ్ కూడా ఎంత బాగుందో చూడండి. అసలు మనతోనే వస్తుందా అన్నట్టుగా ఉంది కదా. ఈలోగా ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. అక్కడ పార్కింగ్ చేసుకున్నాక మేము చాలా ఫొటోస్ కూడా దిగాము అక్కడ బయట. ఇంకా దిగేసి లోపలికి ఎంటర్ అవుతున్నాము. లగేజ్ తీసుకున్నారు పిల్లలంతా. ఇంకా తీసుకొని మా మాధవ్ అండ్ భువన ఇద్దరు బ్యాగ్స్ తీసుకొని ఇంకా చెక్ ఇన్ కోసం మేము వెళ్తాం. పిల్లలిద్దరూ లగేజ్ తీసుకున్నారు. మాధవ్ అండ్ భువన ఇద్దరికి ఫ్లైట్ జర్నీ 2-3 టైమ్స్ వెళ్ళారు, కానీ మా చిన్న పాపతోనే ఇది ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అండి. ఇంకా ఆకాశ ఎయిర్లైన్స్లో ఫ్లైట్ బుక్ చేసుకున్నాము కాబట్టి ఇంకా గేట్ నెంబర్ దగ్గరికి చెక్ ఇన్ చేసుకోవడానికి వెళ్తున్నాము. మా హస్బెండ్ ఫ్రెండ్ వాళ్ళకి ఒక B2B ట్రావెల్ పోర్టల్ ఉందండి. దాని ద్వారా ఈ ఫ్లైట్ టికెట్స్ చాలా చీప్గా వచ్చాయి. మనకు యాత్ర అండ్ స్కై స్కానర్లో కంటే మాకు 10,000 డిఫరెన్స్ తక్కువ వచ్చింది. కాబట్టి ఇందులో బుక్ చేసుకున్నాము. మీకు కూడా కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఆకాశ ఎయిర్లైన్స్ గేట్ దగ్గరికి వెళ్తున్నాము, టెర్మినల్ దగ్గరికి. అక్కడ చెక్ ఇన్ చేస్తున్నాము. మొత్తము ల్యాప్టాప్స్ అవన్నీ కూడా క్యారీ చేసాము, కెమెరాస్ అవన్నీ. సెక్యూరిటీ చెకింగ్ అండ్ ఇంకా బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి వెళ్తున్నాము. ఆకాశ ఎయిర్లైన్స్ టెర్మినల్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా మా పాప చూడండి, అందరూ లైన్లో వెయిట్ చేస్తున్నారు. మేము కూడా వచ్చేసాము. Hey Bona. Hey Bhavna. Hey Madhav. ఫ్లైట్ దగ్గరికి వెళ్తున్నాము. ఇప్పుడు చూడండి, భువన చాలా ఎగ్జైట్మెంట్తో ఉంది. మేమే లాస్ట్లో వచ్చామనుకుంటా, మమ్మల్ని పికప్ చేసుకున్నారు. ఇంకా మేము తప్ప ఇంకెవరూ లేరు. ఇది బస్ ఎక్కిన తర్వాత బస్లో నుంచి వ్యూ అండి. మా బస్సు స్టార్ట్ అయిపోయింది. మేము ఫ్లైట్ వరకు వెళ్ళే దారిలో చాలా ఫ్లైట్స్ కనిపించాయి మాకు. ఇండిగో, ఎయిర్ ఏషియా చాలా కనిపించాయి. ఇంకా ఫైనల్లీ మా ఫ్లైట్ దగ్గరికి మేము రీచ్ అయిపోయాము. ఫైనల్లీ మా ఆకాశ ఫ్లైట్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ వచ్చాక పాపతోని ఫొటోస్ దిగాము మేమందరం కలిసి. ఇవన్నీ మెమొరబుల్ మూమెంట్స్గా ఉండాలనేసి ఫొటోస్కి దానికి కూడా టైం స్పెండ్ చేసాము మేము. ఫైనల్లీ ఫ్లైట్ లోపలికి వచ్చేసాము. లోపల కూర్చున్నాము మా సీట్స్లలో. ఇంకా అలా మాది ఫ్లైట్ జర్నీ అయిపోయింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోయాము. ఇంకా మా లగేజ్ అంతా తీసుకొని బయటకు వచ్చాము. చాలా క్రౌడ్ ఉండింది. ఇంకా లగేజ్ రావడానికి కూడా చాలా టైం పట్టింది. లగేజ్ తీసుకొని ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చాము. రాగానే మా కార్ రెడీగా ఉంది. ఇంకా లగేజ్ అంతా పైన కట్టించేసాము. మేము వెళ్ళి కూర్చున్నాము లోపల. He's eating biscuit
అండ్ దెన్ హిల్ స్మైల్. ముత్యాలు మాధవ్ బిస్కెట్లు తింటాడు, ముత్యాలు రాలుస్తాడు. మా జర్నీ ఆగ్రాకి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ సిఎన్జి కోసం ఆగామండి. సిఎన్జి గ్యాస్ కొట్టించేటప్పుడు కార్లో ఎవరు ఉండకూడదు, సేఫ్టీ పర్పస్. సో కాబట్టి మేము అందరము బయటకి దిగి అక్కడ వెయిట్ చేస్తున్నాము. తర్వాత బ్యాటరీ కార్లో అయితే స్టార్ట్ అయ్యాము. కొంతమంది నడుచుకుంటూ కూడా వెళ్తున్నారు, కానీ ఇంకా నడవడం అది అంతా ఎందుకు, టైం వేస్ట్ అనేసి ఎప్పుడెప్పుడు తాజ్మహల్ని చూద్దామా అని బ్యాటరీ కార్లో వెళ్తున్నాము. ఆయనకి ఇక్కడే నచ్చింది కట్టుకుంటున్నాను. దీనికి 2 గేట్స్ ఉంటాయంట. వచ్చేసి మేమైతే వెస్ట్రన్ గేట్ ద్వారా ఎంట్రీలో వెళ్తున్నాము. అక్కడ చాలామంది గైడ్లు ఉంటారండి మనకి ఇన్ఫర్మేషన్ చెప్పడానికి. ఇంకా అసలు అడుగుతూనే ఉంటారనమాట మనల్ని. ఫస్ట్లో వద్దనుకున్నాము, కానీ ఇంకా మనకి చాలా ఇన్ఫర్మేషన్ చెప్తారు కదా వాళ్ళు, మనకి దగ్గరుండి చూపిస్తారు అనేసి ఒక గైడ్ని కూడా తీసుకున్నాం మేము. తను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు మాకు అంతా. తాజ్మహల్ మొత్తం చూసి మనకి మళ్ళీ రిటర్న్ అయ్యే వరకు కూడా మాతోనే ఉన్నాడు. 2 गेट्स है ईस्ट एंड वेस्ट अभी एंट्री के लिए। हाँ हाँ। लेकिन जो बड़े लोग आते हैं ना, बड़े लोग ज़्यादा एक्टर सेलिब्रिटीज वगैरह वहाँ से। अच्छा, वो ईस्ट है, यस यस। जो हम आए हैं वो वेस्ट है। और ये वाला ये साउथर्न गेट इधर से एग्जिट है और एंट्री नहीं है, एग्जिटिंग हो गई है। 4 साल पहले एंट्री बंद कर दी है। अच्छा, और ये मेन गेट है जिसे हम चलेंगे, रॉयल गेट। हाँ हाँ। रॉयल गेट जो है ना आगे पीछे सिमिलर है। इसका हाइट 105 फीट यानी कि 35 मीटर। और ये डॉम दिख रहे हैं ऊपर व्हाइट वन। हाँ 11 और 11 22 है, तो इंडिकेशन ये है कि 22 साल में बना और 20,000 लोगों ने मिलके बनाया। ओके, ये बिल्डिंग क्या सिमेट्रिकल है, जैसा आप आगे देख रहे हो सेम पीछे है। हाँ हाँ। अंडरस्टैंड? जब आप ऐसे चलोगे स्ट्रेट देन लेफ्ट तो सामने होगा इल्यूजन होगा। जितना आप आगे जाते जाओगे ना बिल्डिंग का अट्रैक्शन होगा कि बिल्डिंग आपसे दूर जा रही है। ये इल्यूजन आपको फील होने वाला है। ओके, और ठीक है। इसको कहते हैं 4 कोर्ट एरिया, 4 गार्डन्स, 1 2 3 4। 4 गार्डन यहाँ पर है, 16 अंदर है, गार्डन है 20। ओके, ये रूम्स है 210। ये सारे लेबर हाउसेस थे, अभी अंदर सेंट्रल गवर्नमेंट है। प्रैक्टिकल ये पूरा जो है वो फतेहपुरी मस्जिद नाम है, वो आगे वाला। रेड वाला जो दिख रहा है हाँ हाँ, आउट ऑफ शाहजहां की पहली बेगम। फतेहपुरी बेगम है। अच्छा, और एक वो संदली बेगम है, ब्लैक मॉक निकली है, और ये हाँ, सरंदी वो बेगम। वाला। ये अदर साइड में सेकंड थर्ड वाइफ मुमताज जिसे कहते हैं ताजमहल। ये आफ्टर दैट बनाया गया एक मकबरा है, सिंबल ऑफ लव। ताजमहल हमको दिखता नहीं है आउट से, क्योंकि अराउंड इज अ वॉल अबाउट 45 फीट। फाइनल देखेगा मेन गेट के थ्रू। गेट का क्या नाम है बता, इसको हम शाही गेट कहते हैं। दिस इज शाही गेट मेन एंट्रेंस गेट। एंड दिस इज Inside are lights. Over 360। them not a light. Inside are lights. Okay. ये पूरा food court area कहलाता है. Okay. ये बोलता है मॉर्निंग से बोलता मुझसे राइट टू लेफ्ट है ये. ओके, आगे लिखिए आधी पीछे लिखिए. क्या लिखा है इसमें? अरेबिक्स में एक लिखी हुई है, जो नमाज होती है ना. अच्छा, नमाज वाला से। ये स्टोन है ब्लैक ऑनेक्स. ये गेट की बनावट आगे पीछे सिमिलर है, सिमेट्रिकल है. और ये डोम है 11 डोम फ्रंट 11 बैक साइड. सो 11 साल हुए ना इसको? 22 साल में बना. 22 साल। अच्छा, 11 और 11। 22 years to build. Labors are 20,000. खर्चा कितना आया था वो टाइम पे? उस टाइम में खर्चा आया था 400 लाख. चलो.
కనిపించడం స్టార్ట్ అవుతుంది. అసలు ఎంత బ్యూటిఫుల్ వ్యూ కదా అసలు. ఎగ్జాక్ట్గా సెంటర్లో నుంచి అసలు అంతకు ముందు వరకు అసలు ఎక్కడుందా తాజ్మహల్ అనుకుంటాం మనము. అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తుంటే తాజ్మహల్ కొంచెం కొంచెంగా కనిపిస్తూ మనకి మొత్తంగా కనిపిస్తుంది. ఆ అద్భుతమైన దృశ్యాన్ని మనం మాటల్లో వర్ణించలేము. తాజ్మహల్ 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్లో ఒకటి కదా. చాలా ఫేమస్ అండ్ బ్యూటిఫుల్, మోస్ట్ విజిటింగ్ ప్లేస్ అనే చెప్పచ్చు. చూస్తుంటే మనకి తాజ్మహల్ ఇక్కడ దగ్గరలోనే ఉంది అన్నట్టుగా ఇదంతా వచ్చేసి గార్డెన్ ఏరియా అంట. ఫౌంటైన్స్ అవన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు వాటర్ కొంచెం బాగాలేనందున ఫౌంటైన్స్ అవంతా యూజ్ చేయట్లేదు. ఇది మనకి వచ్చేసి బావి అంట, అప్పుడు వాళ్ళు యూజ్ చేసింది. ఇంకా అది హిస్టరీ అంతా మా గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మేము మధ్యలో ఫొటోస్ కూడా దిగాము. అక్కడ ఒక ఫోటోగ్రాఫర్ని కూడా అరేంజ్ చేసుకున్నామండి ఫొటోస్ దిగడానికి. చేస్తున్నాము. स्टार्ट हुआ था बुरहानपुर में एमपी में, लेकिन समटाइम 6 months बरीड इन द बुरहानपुर। वो ये जो है ना ताजमहल एक ऐसा है कि बिना कंप्यूटर बिना मशीन
परफेक्टली बनाया है, बाई माइंड बाई हैंड, इसलिए उसको वंडर कहते हैं। इससे जो परफेक्टली सीमेंट बनाने वाला था ना, आर्किटेक्चर ऑफ टर्किश था, उसका नाम था मोहम्मद ईसा फंदी खान। ओके, సో బ్యాక్ సైడ్ వ్యూ नहीं ये लेफ्ट साइड है, आप इसी में देखो सिमिलर है। डॉटर्स, रोशन आरा, जहारा वाज एल्डर डॉटर, लेकिन शाहजहां ने कमिट किया अपनी डॉटर से बिफोर डेथ। आफ्टर डेथ मेरे बॉडी वहाँ बरीड हो, या मेरा वाइफ है, तो शाहजहां वाज एक्सपायर्ड इन द आगरा फोर्ट, लेकिन डॉटर वाज टेक द बॉडी इन द टनल एंड गेट टू द बरीज, दैट बोथ आर हस्बैंड वाइफ जस्ट देयर, कॉम्बिनेशन ऑफ ओवर देयर। जहारा वाज टेक द बॉडी अंडर टनल, ओके, लेकिन इन दोनों में ग्रेव किया है यहाँ पर अंदर में, तो हम जो देखते हैं आर्टिफिशियल देखते हैं एवरी टाइम, बिकॉज रियल ग्रेव आर जस्ट डाउन नाउ। ओके, ये जो रिवर है, ये रिवर आ रहा है दिल्ली टू मथुरा टू आगरा टू इलाहाबाद। ओके, दिस रिवर कम टू द दिल्ली टू मथुरा टू आगरा टू इलाहाबाद संगम, लेकिन वो टेम्पल है शिव जी का, तो कभी कभी लोग आवाज आ रहा होगा आपको, है ना। ये समटाइम लोग यहाँ से विजिट करते हैं इवनिंग में, इसका टिकट 20 रुपीज़ का है। मेहताब बाग ना, वो आगरा फोर्ट है, आगरा फोर्ट इस समय आर्मी के पास है, अबाउट 75%। तो बिल्ड करने वाले 4 मुगल्स थे। మమ్మీ హాయ్, స్మైల్ చేయి, ఫోటో తీస్తున్నా, స్మైల్. దిస్ ఇస్ హౌ ఆల్మోస్ట్ ఇక ఫైనల్ స్టేజ్కి వచ్చింది మా తాజ్మహల్ విజిట్ ఈరోజు. అండ్ ఈవినింగ్ టైంలో తాజ్మహల్ చూడాలని చాలా రోజుల నుంచి నేను అనుకున్నాను. నౌ ఇట్ ఈస్ డన్ విత్ ఫ్యామిలీ. ఈవినింగ్ సన్సెట్ అయిపోయింది, మేము సన్సెట్ కూడా క్యాప్చర్ చేసాము, వీడియోలో కూడా ఉంది. అండ్ వాట్ యూ సీ ఈజ్ వితౌట్ సన్ ద తాజ్మహల్ వ్యూ. ఎర్లీ మార్నింగ్ వ్యూ కూడా ఇలాగే ఉంటుంది, వేరే వీడియోస్లో చూపించాను ఇంతకుముందు. సరే, లెట్స్ ఎండ్ ద వీడియో నౌ. థ్యాంక్ యూ. ఆగ్రాలో ఫేమస్ అయిన స్వీట్ ఆగ్రా పేట, చాలా వెరైటీస్ దొరుకుతాయండి అక్కడ. ఆ స్వీట్స్ తీసుకొని కొన్ని ఇంకా మళ్ళీ రిటర్న్ మా కార్ దగ్గరికి బ్యాటరీ కార్లో అయితే స్టార్ట్ అయిపోయాము. చాలా అలసిపోయాము ఇంకా, కానీ చాలా అయితే ఎంజాయ్ చేసాము తాజ్మహల్ని. ఎప్పటి నుంచో ఉండేయండి తాజ్మహల్ దగ్గరికి రావాలి చూడాలి అనేసి, కానీ ఇప్పటికీ కల నెరవేరింది. డిన్నర్ చేసుకొని మధుర వెళ్తాము. మా నెక్స్ట్ వీడియోలో మధుర చూపిస్తాము. ఇది మా ఆగ్రా తాజ్మహల్ ట్రిప్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా మెమోరీస్ మీతో షేర్ చేసుకున్నామండి ఇవన్నీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.